హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను చెప్పినాను శారీస్ అనేవి తెప్పిస్తున్నాను, ఆర్డర్ చేసుకోండి అని ప్రీ బుకింగ్ చేశారు. అన్ని టూ సెట్స్. నేను ఫస్ట్ వచ్చేసి వన్ సెట్ ఆర్డర్ చేశాను. రెయిన్బో కలర్ 6 అండ్ వర్క్ బ్లౌజ్ 6 చేశాను. అందులో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ప్రీ బుకింగ్ అనేసరికి ముందుగానే పే చేసేసారు. ఓకే అనేసి మళ్ళీ ఇంకో సెట్ తెప్పించాను. అన్ని టూ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఎవరికైనా, అందుకే వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేశాను. అండ్ మాకు వచ్చేసి 1 వీక్గా మీకు అప్డేట్ ఇవ్వడానికి, అండ్ వాట్సాప్లో కూడా నేను 3 డేస్ నుంచి ఏ శారీస్ కానీ పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఫుల్ హెవీగా ఫీవర్ వచ్చేసింది నాకు అండ్ పిల్లలకి ఇద్దరికి వచ్చేసింది. ఫస్ట్ బాబుకి వచ్చింది, తర్వాత పాపకు వచ్చింది, నాకు వచ్చింది. నేను ఇద్దరిని చూసుకోవడం వల్ల నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. ముగ్గురు ఇప్పుడు ఫీవర్తో సఫర్ అవుతున్నాం. ఫీవర్ అంటే పర్వాలేదండి, కోల్డ్ వచ్చేసింది, ఫుల్ కాఫ్ అయిపోయింది. బ్రీతింగ్ పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మీతో మాట్లాడడానికి కూడా ఇప్పుడు కావట్లేదు, కానీ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంది బాబుకి. సో అలానే వచ్చి ఇక్కడ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఉందాం అనుకున్నాము. సో ఇక్కడైతే నాకు ఫ్రీ దొరికింది కాబట్టి నేను ఇక్కడే వీడియో తీసి మీకు వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియో అయితే పెట్టేశాను ఒకటి. దాంతో షార్ట్ వీడియోలో నేను 2 కలర్సే పెట్టాను. ఇంకా వాటిలో ఉన్న 6 కలర్స్, ఈ 6 ఆ 6 అనేవి టోటల్ 12 కలర్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను విత్ ప్రైస్తో పాటు. ఒకటి 490 ప్లస్ షిప్పింగ్ రెయిన్బో కలర్ శారీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చేసి 470 ప్లస్ షిప్పింగ్. మనకు బయట అంతా 580 పైన 550 పైన దొరుకుతుంది, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్కి చాలామంది ఫస్ట్ నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పినాను కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూసి చేపిస్తున్నారు కాబట్టి రీసెల్లింగ్కి వాళ్ళకి యూజ్ అవుతుందని మొత్తం టోటల్ చేసి నేను ఆ ప్రైస్కి ఇస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను గివ్ అవే చెప్పినాను మన ఛానల్లో పెట్టిన వరకు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ ఫుల్ వీడియోలో కూడా చెప్పినాను. మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో తీస్తాను. అందులో ఒక క్వశ్చన్ అనేది వేస్తాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో, కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ ప్రైజ్ ఉంటుంది అని చెప్పినాను. అది శారీ అయినా కావచ్చు, అండ్ డ్రెస్ అయినా కావచ్చు, అండ్ చిన్న పిల్లల డ్రెస్సెస్ అయినా కావచ్చు, ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్ కాబట్టి. సో పెడదాం అనుకున్నాను. మీరు అడగచ్చు, అక్క అందరూ ఒక క్వశ్చన్కి సేమ్ ఆన్సరే ఇస్తారు, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. చాలామంది ఇప్పుడు 50% కరెక్ట్ ఆన్సరే ఇస్తారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అడగచ్చు మీరు. అండ్ నెక్స్ట్ నేను టైమింగ్ పెట్టినాను, సేమ్ టైం కంటే ఇప్పుడు వితిన్ 5 minutesలో ఆన్సర్ ఇవ్వాలి అని అనుకోండి. వితిన్ 5 minutesలో చాలామంది ఇస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళ లిస్ట్ అని తీసుకొని మీ ముందే చిట్టి తీస్తాను. ఎవరికైతే వస్తుందో వాళ్ళకనేది పంపిస్తాను కంపల్సరీ. ఒక శారీ అయినా, ఒక డ్రెస్ అయినా, ఏదైనా మంచి క్వాలిటీదే పంపిస్తాను, డోంట్ వరీ. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారే కానీ మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు గ్రూప్లో కూడా సెల్లింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇంకో ప్రాబ్లం, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెల్లింగ్ బాగా జరుగుతుంది కదా, ఈ యూట్యూబ్ చూసి చాలామంది జాయిన్ అయ్యారు. అది ఓకే, దానికి ముందు వాళ్ళు కూడా జాయిన్ అవుతూ సెల్ చేసే వాళ్ళు కూడా రీసెల్లర్స్ ఉన్నారు. రీసెల్లర్స్ దగ్గర నుంచి నాకు సెల్లింగ్స్ వస్తున్నాయి, కస్టమర్స్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్స్ అనేది వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో కొంతమంది సేల్ చేసేవాళ్ళు మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, చేయండి, మీరు మా దగ్గర తీసుకోండి శారీస్ అని మెసేజ్ చేస్తున్నారు. నాకు అదొక్కటి హెడేక్గా అనిపించింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఒక దగ్గర నేను శారీ తీసి కొని నేను చూసిన తర్వాతే సెల్లింగ్ వదులుతానండి, వాళ్ళ దగ్గర రెగ్యులర్గా తీసుకుంటాను. నేను చెప్పాను 4 years ముందు ఇదే చేస్తున్నానని. అది చేస్తున్నప్పటి నుంచినే నాకు వాళ్ళ దగ్గర నమ్మకము, ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ విలేజ్ అంటే ఆ టౌన్ అంతా శారీస్ ప్రిపేర్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి
పర్చేస్ చేసుకున్నారు. వీళ్ళకి ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు, మెసేజ్ చేస్తున్నారు. డైరెక్ట్గా నన్ను గ్రూప్లో కూడా యాడ్ చేస్తున్నారు. నేను రిమూవ్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నా. ఎందుకు అంటే మనల్ని నమ్మి కొనే వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. అది మెయిన్ ఇవ్వాలి, ఫస్ట్ అది ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే తక్కువ ప్రైస్ అయినా క్వాలిటీతో వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఆ గ్రూప్ నుంచి స్కిప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ గురించి చాలామంది అడుగుతున్నారు. మెయిన్ వచ్చేసి మాట్లాడడానికి కావట్లేదు, కొద్దిగా వాటర్ తాగేసి వస్తాను. మా బాబుకి చెప్పినాను వెళ్ళినట్టు తీసుకురావడానికి. మెయిన్ ఏంటంటే బ్రీతింగ్ ఇక్కడ చాలా కఫ కట్టేసిందండి. కఫ కట్టేసి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఒక 1 వీక్ నుంచి ఒక వీడియో కూడా పెట్టట్లేదు. ఫుల్ అదేంటది టైర్డ్నెస్, ఎక్కువ టైర్డ్నెస్గా ఉంది. ఈ పిల్లల్ని చూసుకొని నన్ను నేను చూసుకోవడానికి ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో అందుకోసమే వీడియో పెట్టలేదు. యూట్యూబ్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అక్క మేము వాట్సాప్లో చేస్తున్నాము, ఆర్డర్స్ 1-2 వస్తున్నాయి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా అని అడిగారు. అందుకు నేను మెయిన్ వచ్చేసి చాలా చెప్పినాను, మీరు ఒక్కసారే కాదు, బాబు వాటర్ తెస్తున్నా 2 minutes. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అడుగుతున్నారు. నేనేం చెప్పినాను అంటే మెయిన్ మీరు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, ఆ లింక్ కాపీ చేసుకొని ఫేస్బుక్లో క్రియేట్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొంతమంది చాలా ఉండొచ్చు, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి. చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఫేస్బుక్ డైలీ అప్లోడ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి, టైం ఉంటే నైట్ కూడా ఒకసారి అప్లోడ్ చేయండి. పోస్ట్ చేస్తూ ఉండండి, మార్కెటింగ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్లో కూడా మీ శారీస్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఎలా, ఇప్పుడు మీకు వాళ్ళ ఫొటోస్ పెడతారు, వాటిని మీరు కట్ చేసుకొని మీ ప్రైజ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారంటే ఆటోమేటిక్గా కాపీ రైట్స్ ఏం పడవు. కాబట్టి ఫుల్ లింక్ కావాలనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్కి అనేసి మీరు యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ యూట్యూబ్లో మెయిన్ ప్రాబ్లం పెట్టేకి ఏమి అంటే ఈ వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఫేస్బుక్లో యూట్యూబ్లో వేసుకుంటారు వాళ్ళ ఫొటోస్ అన్ని. దాన్ని మనం కట్ చేసి వేసినా కానీ మన ఛానల్ ప్రాబ్లం అవుతుంది, కాపీ రైట్ వస్తుంది. ఓకేనా. ఈ మెయిన్ ఎలాంటప్పుడు తీయాలి, మనం బల్క్గా నేను తెప్పించాను కదండి, ఇలా ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు మనం శారీ పిక్ చూపించి ఇంత ప్రైస్ ఉంటుంది అని సేల్ చేయొచ్చు. కానీ మనం రీసెల్లింగ్ చేసేటప్పుడు అక్కడున్న ఫొటోస్ని తీసి కట్ చేసి మనం వేసినామంటే కాపీ రైట్ వెళ్తుంది. అండ్ ఎవరికి రెఫర్ చేయదు ఆ వీడియోని, ఎందుకంటే కాపీ రైట్ కాబట్టి. సో నేనేం చెప్తున్నాను అంటే మీరు యూట్యూబ్లో వేసే పాసిబిలిటీ లేదు. సో మీరు అదే పిక్ని అలానే కట్ చేసి ఒక చిన్న షార్ట్ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో వేసుకోవచ్చు, ఫేస్బుక్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ నుంచి కస్టమర్స్ అనేవాళ్ళు మీ వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు, బాగా సెల్లింగ్స్ అవుతుంది. నన్ను చాలామంది ఏం అడుగుతున్నారంటే జ్యువెలరీ పెడతామన్నారు కదా పెట్టట్లేదు ఎందుకు మేడం అని అడుగుతున్నారు. నాకు ఫ్యామిలీతో పిల్లల్ని చూసుకోవడము అంటే ఇది చాలా టఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ అంటే 2 months తర్వాత నెక్స్ట్ ఇయర్ పాపని జాయిన్ చేసిన తర్వాత అవే కాదు ఇంకా చాలా స్టార్ట్ చేస్తాను. ఇప్పటికీ ఫీవర్ వచ్చిన దానికి 3 members మా వల్ల వాళ్ళని చూసుకొని నన్ను నేను హ్యాండిల్ చేసుకోవడానికి కాక ఇక్కడికి వచ్చేస్తాను అమ్మ ఉంటుందని. సో ఆ ప్రాబ్లం కొంచెం ఉంది కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అప్లోడ్ చేశాను. కొంతమంది ఏమన్నారంటే ఫేస్బుక్ స్టార్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని అడిగారు. నేను సింపుల్గా చెప్పాను. మళ్ళీ ఇంకో వీడియో కావాలంటే మీకు యూట్యూబ్ కావాలి, ఎలా క్రియేట్ చేయాలి మీరు చెప్పండి మేడం అంటే నేను కంపల్సరీ మీకు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ వాటిల్లో పాజిటివ్ పాయింట్స్ అంటే మనకు పాజిటివ్ పాయింట్స్ ఎలా వస్తాయి, నెగిటివ్గా మన ఛానల్ బ్లాక్ అయ్యేకి ఏమేమి చేస్తే బ్లాక్ అయిపోతుంది, ఏవేవి పెట్టచ్చు ఏవేవి పెట్టకూడదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవంతా నేను క్లియర్గా మీకు కావాలంటే ఒక వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను. అంటే నేను ఇక్కడ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తేనే వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు తెలియదు కదండి మీకు ఎంతమందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది లేదనేసి. నేను ఫస్ట్ ఒక యూట్యూబ్ క్రియేట్ చేశాను. అదేంటంటే ఫేస్ చూపించుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది, రిలేటివ్స్ ఉంటారు కదా, కొంచెం ఇబ్బంది అయ్యేసి మాస్క్ పెట్టుకొని చేద్దామని మాంటేజ్ మాస్క్ పిల్ల అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి మాస్క్ పెట్టుకొని చేస్తున్నాను. అసలు ఏ వీడియోలు చేయాలి ఎలా చేయాలి ఏమీ తెలీదు.
మళ్ళీ నేనేం ఎంచుకున్నానంటే ఈ యూట్యూబ్లోనే చాలామందికి థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వడం తెలీదు అండ్ వాటిని ఎడిటింగ్ చేయడం తెలీదు. అవన్నీ ఒక్కొక్క వీడియోలో పెట్టుకుంటూ పోదామనేసి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ నాకు కొన్ని రోజులకే అది బోర్ అనిపించేది. అది చాలామందికి తెలిసిన ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది ఉందో అది నలుగురికి ఇస్తే యూజ్ అవ్వేలాగా ఉండాలి. ఇదైతే చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు, తెలుసు కాబట్టి ఎలానో ఒకలా చేసుకుంటారు. మనకు తెలిసిన విద్యను నలుగురికి నేర్పిస్తే నేర్చుకుంటారనేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన తర్వాత నాకు ఇందులో చాలామంది మెసేజ్ చేశారు వాట్సాప్ నుంచి. చాలా బాగా వెళ్తుంది అక్క, బాగుంది, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఒక్కరిద్దరు అనేసి కొంతమంది అయితే లెఫ్ట్ అయిపోయారు. నేను అడిగాను ఎందుకు అనేసి, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. నేను ముందుగానే చెప్పాను దీనికి మినిమం 6 months అన్నా ఉండాలమ్మా అని. కొంతమంది క్లిక్ అయింది, చేస్తున్నారు. నేను చెప్పే ప్రాసెస్లో స్టార్ట్ చేస్తే కంపల్సరీ అవుతుంది అని నేను చెప్పినాను. ఏంటి, ఫేస్బుక్ యూస్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ యూస్ చేయాలి, యూట్యూబ్ యూస్ చేయాలి, వాట్సాప్. యూట్యూబ్ వాళ్ళు హోల్సేల్గా ఉండేవాళ్ళు యూస్ చేయండి. యూట్యూబ్లో అయితే మనము ఎలాగలాగా రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్గా వాళ్ళ పిక్ మనం పెట్టలేం కాబట్టి మనమే ఒక పిక్ పెట్టేసి ఇలా ఉంటుంది శారీ, మీరు కూడా కొనుక్కుంటారు కదా 1 or 2 times జస్ట్ ఎలా ఉంటుందని చూడడానికి, ఆ శారీనే కూడా పెట్టి చూడండి. ఎందుకంటే అలాంటివే కదా వాళ్ళు సేల్ చేస్తుంటారు. నేను అలానే పెట్టాను. ఒక శారీ 1450 చెప్పాను. ఒకసారి లైట్ వెయిట్, లుక్ వైజ్ అయితే రిచ్ లుక్ ఉంది. అలా పెట్టాను, చూపించాను. మీరు అలా ఏదైనా పర్చేజ్ చేసుంటే కంపల్సరీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా ఉంటుంది. ఇంకా యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి స్టెప్ బై చెప్తాను. నేను ఫస్ట్ అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు 27 members ఏమో వచ్చారు 1 monthకే. తర్వాత నాకేమనిపించిందంటే, అది యూట్యూబ్ వాడు 1 year టైం ఇచ్చారు. 1 year లోపు 500 subscribers ఉండాలి, 3000 వాచ్ అవర్స్ ఉండాలి అన్నారు. లేదంటే వాచ్ అవర్స్ 3000 వాచ్ అవర్స్ అంటే వీడియోస్కి మాత్రమే 3000 వాచ్ అవర్స్. లేదు అంటే 64K 90 daysలో 64K 90 daysలో 3 million వ్యూస్ ఉండాలి షార్ట్స్కి అయితే. సో నాకు కొంచెం వాచ్ అవర్స్ 300 400 అలా ఉంది. ఏంటబ్బా 1 month కూడా ఇలా చేయలేమే అనేసి మా ఫ్రెండ్స్ సజెస్ట్ అడిగితే, మీరు ఎడ్యుకేషన్గా ఏదైనా ట్రై చేయండి అన్నాడు. ఎడ్యుకేషన్ పరంగా ట్రై చేయాలి అంటే ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళే జాయిన్ అవుతారు. అది మనం ఎప్పుడు చెప్పలేము కదా. ఇప్పుడైతే ఇదైతే మనం చేస్తూ ఉండే వర్క్ని నలుగురికి చెప్తే ఫాలో అవుతారు, నలుగురికి యూజ్ అవుతుంది, చేస్తారు. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చెప్పినాను అంటే ఆ సబ్జెక్ట్ తగిన వాళ్ళే వస్తారు. నేనేదో చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ నాకు ప్లస్ పాయింట్, మీకు ప్లస్ పాయింటే కదా. ఇలా చెప్పాను అనుకో, ఇప్పుడు నేను చేస్తున్నది నాకు ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని వేసారు. ఏమని అడిగి నేను లాస్ట్ 4 years బ్యాక్ చేసింది సక్సెస్ అయింది, మీతో చెప్పుకున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది సక్సెస్ అవుతుందని. సో మూవ్ ఆన్ అవుతున్నాను. మీకు చెప్తే మీరు ఇంట్రెస్ట్గా చేస్తారు. హౌస్ వైఫ్కి ఈ జాబ్ కంటే వేరేదేది అంత ఇంట్రెస్ట్ ఇవ్వద్దు, కొంచెం టైం పడుతుంది. నేను పెట్టిన ఫస్ట్ వీడియోలోనే ఒక అమ్మాయి కమెంట్ చేసింది, నిజమే అండి నేను చేస్తున్నాను కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి. వెళ్ళి చూడండి మీరు వీడియోలో, కింద కమెంట్ సెక్షన్లో ఉంటుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి, క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అయిన తర్వాత సేల్స్ వెళుతూ ఉంటుందని చెప్పింది. ఓకే, నైస్ అనిపించింది. వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తున్నాను. ఒక అబ్బాయి అయితే ఇదా వర్క్ ఫ్రమ్ హోము, ఇలాంటివంతా చెప్పకండి జనాలు నమ్మరు అనేదో పెట్టాడు. కొంచెం బాధ అనిపించిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ బాగా చెప్పినారు, ఎందుకు మీరు అలా అంటున్నారు, చాలామంది చేస్తున్నారు ఈ జాబు, ఎందుకు మీరు అలా మెసేజ్ చేస్తారు అని. కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే మనకి ఏది తెలిసిందో నలుగురికి పంచితే అది మనకి రిటర్న్ వస్తుంది. సో అందుకే నేను చెప్పినాను, మనకి ఏదైనా చెయ్యాలంటే ఎవరికైనా, ఇప్పుడు నేను ₹1 పెట్టి మీకు ఇది చెయ్యాలి అని చెప్పట్లే, ఫ్రీగా చెప్తున్నా. సో మీరు ఫాలో అయితే ఒక 6 months ఫాలో అయినారనుకో మీకే ఆర్డర్స్ వస్తాయి. మీరు తెలివి ఉన్న వాళ్ళైతే నీట్గా బిల్డ్ చేసుకొని సక్సెస్ చేసుకోవచ్చు. నేను చెప్తే నా కస్టమర్స్ వెళ్ళిపోతారు అలా ఇలా అనుకోకూడదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మీ బిజినెస్ మీది. ఇప్పుడు మీరు తెచ్చే శారీస్ ఒక్కటి చెప్పకూడదు అంటే మీరు ఎవరి దగ్గర కొంటున్నారు అనేది చెప్పకూడదు, ఎందుకంటే అది మీ బిజినెస్ సీక్రెట్. సో అది చెప్పకుండా
మీ సెల్లింగ్స్ అనేది మీరు వర్క్ అనేది ఎవరికైనా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇలా చేస్తున్నాను, మీ ప్రాఫిట్ ఎంత అనేది కూడా చెప్పకండి. ఎందుకంటే శారీని బట్టి దానిపైన మీరు బడ్జెట్ చేస్తున్నారు కాబట్టి ఒక శారీకి ఇంత ఉంటుంది, ఒక శారీకి అంత ఉంటుంది, చెప్పలేము. సో అదొక్కటి మెయింటైన్ చేసుకొని సక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు ఆ యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ మాస్ పిల్లని పెట్టుకున్నాను. 2 months అయింది. నేను ఏంటంటే ఫస్ట్ జ్యువెలరీ పెట్టాను నావి, మళ్ళీ మా పాపవి కొన్ని థింగ్స్ పెట్టాను. అవంతా మన దగ్గర ఉన్న వేరే వాళ్ళకి, మనం ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం ఏదైనా స్టోరీ పెట్టాలి అంటే, వీడియోస్ పెట్టాలి అంటే నలుగురికి యూజ్ అవ్వాలి. ఇప్పుడు నా జ్యువెలరీ చూపిస్తే వాళ్ళకేం లాభం చెప్పండి? తర్వాత తెలుసుకున్నా, నా జ్యువెలరీ చూపిస్తే వాళ్ళకేం లాభం? ఇప్పుడు నేను సేల్ చేస్తున్నానంటే వాళ్ళు కొనాలి, నచ్చితే కొంటారు అనేసి ఒక ఒపీనియన్తో చూస్తారు. నేను పెట్టింది వాళ్ళు చూడాలంటే నేను ఏమన్నా జ్యువెలరీ సేల్ చేస్తున్నానా? లేదు. నా దానికి మాత్రమే కదా, నేను నా దగ్గరనే చూపిస్తే వాళ్ళకేంటి లాభం? ఏం లాభం లేదు కదా. ఏ లాభం లేకుండా ఎవ్వరు ఏమీ చేయరు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఒక బిజినెస్లో కానీ ఒక చిన్న జాబ్లో కానీ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందంటేనే వెళ్తారు. అలాంటిది ఒక వీడియో ఓపెన్ చేసి చూడాలన్నా కూడా వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటేనే చూస్తారు. సో ఆ విషయం అర్థమైంది. ఆ ఛానల్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి నెక్స్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు రోజుకి స్టార్టింగ్లో ఏం పెట్టాలో అర్థమయ్యేది కాదు. నా దగ్గర ఉన్న థింగ్స్ కొన్ని పెడుతున్నాను, అలా పెడుతూ ఉన్నాను. ఇలా ఇంటికి వచ్చినప్పుడు కొన్ని చేసి పెడుతున్నాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ జాయిన్ అవ్వడం, ఒక రోజుకి 2, లేదంటే 1 week 5 members, అలా స్లోగా స్టార్ట్ అవుతున్నారు. నాకు 33 సబ్స్క్రైబర్స్ అలా ఉండేవాళ్ళు. అప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి, అరే ఏందిరబ్బా సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు, మనం ఛానల్ రన్ చేయగలమో లేదో అని చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఒక వీడియో చూస్తే అక్కడ ఒక ఆమె చెప్పింది, మీ దగ్గర ఏముంది, మీ ఓన్గా మీరు మీ దగ్గర ఏముందనేది నలుగురు చెప్తే వాళ్ళకి ఏం యూజ్ ఉండదు. మీ దగ్గర ఉన్న టాలెంట్ని నలుగురికి చెప్పి వాళ్ళకి యూజ్ అయ్యిందంటే, అర్థమైందా? మీ దగ్గర ఉన్న టాలెంట్ని బయట పెట్టండి, అది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. అలా యూజ్ అయితేనే వాళ్ళు చూస్తారు. ఇక్కడ మనకి ఇల్లు ఉంది, మనకు చెట్లు ఉంది, మనకు పుట్లు ఉంది, మా దగ్గర ఎంత ఇది ఉంది అది ఉంది అని చెప్తే వాళ్ళకేమొస్తుంది? ఏం రాదు. ఎందుకు చూడాలి వాళ్ళు వీడియో? టైం వేస్ట్ తప్ప. నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు ఒక ఛానల్ పెట్టినావు, నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే నలుగురికి యూజ్ అయ్యేలాగా ఉండాలి. సో అలా ఉంటేనే పెట్టాలి అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, చాలామంది నాలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూస్తారు, కానీ వాళ్ళ దగ్గర 10 to 5 ఫుల్గా చేసేంత టైం ఉండదు. మధ్యలో పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, అండ్ ఇంటి పనులు అన్నీ ఉంటాయి. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకొని చేయాలి అంటే వాళ్ళకి కొంచెం టైం అనేది, అంటే ఫ్రీ టైంలో వర్క్ చేసుకునేటువంటి జాబు అనేసి అనిపించి, నాకు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి కంటిన్యూ చేసింటే ఎప్పుడు కూడా నేను హోల్సేల్గా తెప్పించుకునేదాన్ని. మధ్యలో స్కిప్ అయ్యేసరికి, నేను ఏవి పోస్ట్ చేయకపోయేసరికి నా కస్టమర్స్ అంతా వెళ్ళిపోయారు, స్కిప్ అయిపోయారు. సో అందుకోసం నేను అప్పుడు అనుకున్నాను ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే కదా, నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు. నాకు ఫస్ట్ బాబు పుట్టి నేను స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు పాప పుట్టి పెద్దదైంది కాబట్టి ఒక 4 years అయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో నేను నాలాగే చాలామంది సఫర్ అవుతుంటారు కదా అనేసి అనుకున్నా. అంటే ప్రెజర్ ఉండకూడదు, మెయిన్ మదర్స్కి, ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళకి అనేది ప్రెజర్ అనేది ఉండకూడదు. అది ఉండకూడదు అంటే, ఇప్పుడు మనము నార్మల్ జాబ్కి వెళ్ళినా 10 to 5 ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అది చేసుకొని మళ్ళీ ఇంటి పనులు పిల్లల్ని చూడాలంటే కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఈజీ. డైలీ ఒక ఆర్డర్ వెళ్ళనివ్వండి, 1 or 2 వెళ్ళనివ్వండి, ఒక 100 or 200 వచ్చినా కూడా మన పనులకి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు, మన ఫ్రీ టైంకి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఒక 1 hour ఫోర్స్ చేసుకున్నా సరిపోతుంది. అలా ఇలా చాలామంది సఫర్ అవుతున్నారని నాకు అనిపించి ఆ వీడియో పెట్టాను. నేను ఆ వీడియోకి అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలామంది అడిగారు. నీట్గా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ చూసి జాయిన్ అయ్యారు, పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వాట్సాప్ లింక్ ఉంది కాబట్టి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. నేను ఓపికతో రిప్లై ఇస్తున్నాను. చూడండి మీరు, నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై అనేది ఇచ్చాను. కొంతమంది పర్సనల్గా కాల్ చేసి డౌట్స్ అడిగినా కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ
రిప్లై చేయలేదు అంటే నాకు హెల్త్ కండిషన్ బాగలేనప్పుడు మాత్రమే, నాకు టైం లేనప్పుడు మాత్రమే నేను రిప్లై చేయలేకపోతాను. మిగతా టైం అంతా నేను కంపల్సరీ రిప్లై చేస్తున్నాను. చిన్న డౌట్ వచ్చిన కమెంట్ సెక్షన్లో వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేస్తున్నారు. సో నేను రిప్లై ఇచ్చాను. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను చెప్పినాక 33 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. అప్పుడు నేనేమనుకున్నానంటే డ్రాప్ అయిపోదాము, మన వల్ల కాదు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడము అనేసి అనుకున్నా. ఇప్పుడు మనము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు యూట్యూబ్ ఎలాంటి వీడియోస్ రికమెండ్ చేస్తారు తెలుసా? మనలానే కొత్తగా చేస్తుంటారు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ వీడియోస్నే రెఫర్ చేస్తుంది. మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ వీడియోస్ అన్నీ చూసేదాన్ని. నేను ఏం చేసేదాన్ని అంటే, వాళ్ళ వీడియో చూసే ముందు వాళ్ళది పేజ్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ చూసేదాన్ని. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలా ఏదైతే కొత్త వీడియో అనిపించిందో అవంతా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళది ఎంతమంది ఫాలోవర్స్, ఎన్ని వీడియోస్ అని చెక్ చేసుకునేదాన్ని. అప్పుడు కొంతమంది ఇప్పుడు 2014 కదా, కొంతమంది 13, కొంతమంది 2000లో చేసిన వాళ్ళది కూడా ఇప్పటికీ సబ్స్క్రైబ్ కాకుండా, అంటే మానిటైజేషన్ కాకుండా పెడుతూ ఉన్నారు వీడియోస్. అలా ఒక 5 or 6 చూసేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను స్టార్ట్ చేసింది May 10 ఈ ఇయరే. అసలు ఒక 4 or 5 months కూడా కంప్లీట్ కాకుండా, అప్పుడు 2 monthsలో ఉన్నప్పుడు 2 months కాకుండానే నేను ఎందుకు ఇలా ఆలోచించాలి, వీళ్ళంతా ఎంత ఓపికగా ఇంత టైం పెట్టుకున్నారు. ఒక ఆమె అయితే చెప్పింది, నాకు మానిటైజేషన్ నేను ఇలా 1 year అన్నారు, ఈ 1 yearలో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి రన్ అయింది అంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే స్కిప్ చేసేస్తాను అనే ఒక ఒపీనియన్ పెట్టుకొని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అని ఒక ఆమె చెప్పింది. ఆమె మాట నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను స్టార్ట్ చేశాను. సో నాకు ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా 463 ఉన్నారు, 500 రీచ్ అయితే గివ్ అవే ఇస్తానని చెప్పినాను. ఆ క్వశ్చన్ ఏంటనేది ఈజీ క్వశ్చనే ఉంటుంది. మీరు రిప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ నా తరపు నుంచి గిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా నేను గివ్ అవే అనేది పెడతాను, డోంట్ వరీ. అండ్ ఇప్పుడైతే ఇదేంటి మ్యాటరు, చాలామంది, నేను ఫస్ట్లో ఒక ఆమె అడిగింది అంతే, ఒక ఆమె కదా యూట్యూబ్లో చూసుకొని చెప్తారు అని చెప్పినాను. ఇప్పటికైతే చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, మేము ఇలా సేల్ చేయాలనుకుంటున్నాము. కొంతమంది అయితే ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయంట, వాళ్ళు ఓన్గా సోపు ప్రిపేర్ చేస్తున్నాం మేడం, మేము హోల్సేల్గా చేయాలి, అండ్ బ్యాంగిల్స్ ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాము, అవి మేము హోల్సేల్గా చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలి అని అడిగారు. యూట్యూబ్ వాళ్ళు అడిగారు వాట్సాప్లో. అందుకోసం ఈ వీడియో తీశాను. మీకు ఈ వీడియోలో కంపల్సరీ ఎవరికి ఎక్కువ మంది 100% ఒక 50% లేదా 30% ఓకే మేడం మాకు కావాలి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, A to Z పిన్ టు పిన్ కావాలి అని కమెంట్ చేశారంటే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడడానికైతే నాకు ఓపిక లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చేస్తాను నేను మెయిన్ అంటే, నాకు ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర డాగ్స్ కానీ క్యాట్స్ కానీ అన్నీ ఉంటాయి, పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. అందుకే నాకు ఇక్కడ రావాలంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చిన్న క్లిప్గా చూపిస్తాను చూడండి. మన గ్రూప్లో కూడా యాడ్ చేశాను నేను, అదేంటది హోమ్ టూర్ అనేసి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను మా ఇంటి దగ్గర ఏవే చెట్స్ ఉన్నాయి అనేది. ఈ వీడియో కట్ చేసి దీన్ని కంటిన్యూగానే పెట్టేస్తాను. చూడండి అదైతే మెయిన్ గేటు, అక్కడైతే కానక చెట్టు ఉంది, అది బాత్రూము. అండ్ ఇక్కడంతా చూడండి మల్లె చెట్లు అంతా నాటేసింది, అది సంపు. పిల్లలు ఉంటారు కదా, ఇద్దరికి ఒక్కొక్క జోలు కట్టించేసిందమ్మ. ఇదైతే మెయిన్ ఇల్లు అండి. నేను ఎందుకు షార్ట్గా చూపిస్తున్నానంటే ఆల్రెడీ చూపించాను. చూడండి ఇదొక మందార చెట్టు, నేను ఇంతకు ముందు నిలుచుకొని వీడియో తీశాను కదా, అది ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడే ఇవేంటంటే వాటర్ ఆపిల్స్ అంటారు కదా, అవే. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ మొగ్గలు పింజలు ఇంకా రాలేదు, ఇది ఎలా వస్తుంది అనేది. ఇది స్టార్టింగ్ స్టేజ్, చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఇది ఇలా పువ్వులు అవుతుంది.
ఇక్కడ చూసారా, ఇలా పువ్వు అయిన తర్వాత అది పడిపోయిన తర్వాత వాటర్ ఆపిల్స్ అనేది వస్తుంది. వాటర్ ఆపిల్స్ నేను ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోలో చూడండి ఎన్ని వాటర్ ఆపిల్స్ వస్తాయనేది పోస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే వాటి లీవ్సే అండి ఇవంతా. అమ్మ చూడండి చాలా వంకాయ నారలు నాటేసింది. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మీకు వీడియో చేశాను కదా భృంగరాజుని, అది నాటాను. మొలకలు వస్తున్నాయి చూడండి, మొలకలు అయితే వస్తున్నాయి. అవి ఆయిల్లో కాంచి పెట్టుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ హెయిర్ కూడా వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. ఇది మందారం చెట్టు, ఇది కూడా ఆయిల్లో యూస్ చేస్తారు. ఇది చూడండి, వీటిని చట్నీ చేసుకొని తింటారు. ఇది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అవుట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను రండి. మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు. ఇది వచ్చి మర్గం అంటారు, మల్లెపూల్లో వేసి కట్టుకుంటాం కదా అది. నెక్స్ట్ ఈ చిన్న గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మందారం చెట్టు ఎంత బాగా పూసిందో. అండ్ నెక్స్ట్ సీతాఫలాలు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. అండ్ లెమన్ ట్రీ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. లెమన్స్ చూడండి ఫుల్గా ఉన్నాయి. ఇది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. లెమన్స్ అయితే భలే ఉన్నాయి. ముళ్ళు ఉన్నాయి కాబట్టి పట్టుకొని చూపించడానికి గూడు కూడా కట్టేసిందండి ఇందులో. అండ్ ఇక్కడ చూడండి పడిపోయినాయి, అమ్మ చూసుకోలేదు. సో ఇది కనకాంబరం చెట్టు. అండ్ ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. అండ్ ఇది చూడండి, ఈ చిన్న గేటు ముందు ఇలా వేసేసింది అమ్మ. అదైతే మందారం చెట్టు ఇచ్చాను. మల్లె చెట్లు చూడండి, అక్కడైతే ఈ చెట్టు వస్తుంది, ఇది నేరేడు పళ్ళ చెట్టు. చాలా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడంతా వంకాయ నార వేసేసిందమ్మ, తొక్కితే నన్ను చంపేస్తుంది. మిర్చి కూడా ఇక్కడే నాటేసింది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ ఆపిల్ చెప్పినాను కదా, మొత్తం వాటర్ ఆపిలే. ఇది మా క్యాట్ ఉండే ప్లేసు పైన. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇదైతే అమ్మ పూజ చేస్తూ ఉంటుంది ఫ్రైడే, ట్యూస్డే, మండే. ఇదేంటంటే బిల్విత్రి చెట్టు, శివునికి పెడతారు కదండి, 3 లీవ్స్ది అది. చూడండి పైన అయితే కాయలు కూడా ఉన్నాయి, పెద్ద చెట్టు అయిపోయింది. ఇక్కడ దేవునికి సంబంధించిన చెట్లు ఇటు సైడ్ పెట్టేసిందమ్మ ఇది. అండ్ చూడండి తులసి, వేప చెట్టు పూజ కూడా చేస్తుంది, పెద్ద చెట్టు అయిపోయింది. ఇది వచ్చేసి పనస చెట్టు. ఇవంతా చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే ఇలా ఉంటుందని, ఇంకా కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వస్తుంటాము. హాలిడేస్ ఇస్తే చాలా బాగుంది. కాయలు చూపించలేదు కదా, ఇక్కడ ఒక 3 వచ్చాయి చూడండి. ఇంకా సీజన్ కాదు కాబట్టి రాలేదు, ఓన్లీ 3 వచ్చాయి అంతే. ఇక్కడైతే ఫ్లవర్సే ఉన్నాయి.